అందరికీ నమస్కారం. మన తెలుగు వ్యాకరణ ప్రయాణంలో 6వ రోజుకి స్వాగతం. ఈరోజు మనం వాక్య రకాల గురించి చాలా సులభంగా సరదాగా నేర్చుకుందాం. వాక్యాలంటే మాటలతో చేసిన చిన్న మాయ లాంటివి, కానీ వాటికి రకాలు ఉంటాయి. వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం. వాక్యం అంటే పూర్తి అర్థం వచ్చే పదాల సముదాయమే వాక్యం. అంటే పూర్తిగా ఒక వాక్యం అనేది పూర్తిగా అర్థవంతంగా ఉండాలి. అప్పుడే ఆ వాక్యం అనేది మనకు పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం. నేను స్కూల్కి వెళ్తున్నాను. అతను బాగా చదువుతున్నాడు. వివాన్ పుస్తకం చదివాడు. ఇప్పుడు వర్షం పడుతుంది. మరి ఇప్పుడు మనం వాక్య రకాలను చూద్దాం. వాక్యాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వచ్చేసి అర్థం భావం ఆధారంగా వాక్య రకాలు, నిర్మాణం ఆధారంగా వాక్య రకాలు. ఇప్పుడు మనం భావం ఆధారంగా వాక్య రకాల గురించి తెలుసుకుందాం. భావం ఆధారంగా వాక్య రకాలను 4 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వచ్చేసి విధివాక్యం. విధివాక్యం అంటే ఏదైనా ఒక విషయం గురించి చెప్పే వాక్యమే విధివాక్యం. ఉదాహరణ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నేను పాఠాలు చదువుతున్నాను. ఇది విధివాక్యం. విధివాక్యం అంటే ఏదైనా ఒక విషయం గురించి చెప్పే వాక్యమే విధివాక్యం. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నార్థక వాక్యం. ఇందులోనే ఉంది ప్రశ్న అంటే ప్రశ్నించడం, క్వశ్చన్ వేయడం. ప్రశ్న అడిగే వాక్యమే ప్రశ్నార్థక వాక్యం. ఉదాహరణ చూద్దాం. నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీ పేరేమిటి? నీవు భోజనం చేశావా అని క్వశ్చన్ వేయడం. అంటే ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నను అడగడం, అంటే క్వశ్చన్ వేయడం. నెక్స్ట్ వచ్చేసి ఆజ్ఞార్థక వాక్యం. ఆజ్ఞార్థక వాక్యం అంటే ఆజ్ఞను, సూచనను, అభ్యర్థనను తెలిపే వాక్యమే ఆజ్ఞార్థక వాక్యం. ఉదాహరణ వచ్చేసి బయటికి వెళ్ళు, నీ పని చేయు, దయచేసి అర్థం చెప్పండి, దయచేసి తలుపులు మూయండి అనేటివి ఆజ్ఞార్థక వాక్యాలు. నెక్స్ట్ వచ్చేసి ఆశ్చర్యార్థక వాక్యం. ఇందులోనే ఉంది ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యమే ఆశ్చర్యార్థక వాక్యం. అంటే ఆశ్చర్యం, ఆనందం, కోపం, భయం, బాధ మొదలగునవి వ్యక్తపరిచే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఉదాహరణ చూద్దాం. ఎంత బాగా పాడావు, ఆహా ఎంత బాగుందో, అయ్యో ఎంత పనైంది అంటే ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యాలే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అవి ఏ వాక్యాలో మీరు కామెంట్ బాక్స్లో రాయండి. నీకు తెలుగు బాగా వస్తుందా? నీకేం కావాలి? అతడు మంచి మనిషి. అయ్యో నా పుస్తకం మర్చిపోయాను. ఇవి ఏ వాక్యాలో మీరు కామెంట్స్లో రాయండి. ఇప్పుడు మనం నిర్మాణం ఆధారంగా వాక్య రకాల గురించి తెలుసుకుందాం. నిర్మాణం ఆధారంగా వాక్యాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఫస్ట్ వచ్చేసి సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే ఏంటిదంటే ఒకే పనిని గురించి తెలియజేస్తుంది. అదే సామాన్య వాక్యం. అంటే ఒకే క్రియను గురించి తెలియజేసే వాక్యమే సామాన్య వాక్యం. అంటే ఇందులో ఒకే సమాపక క్రియ అనేది ఉంటుంది. క్రియ ఉన్నా లేకున్నా కూడా ఉన్నటువంటి వాక్యాలనే సామాన్య వాక్యాలు అంటారు. ఉదాహరణ చూద్దాం. నేను అన్నం తిన్నాను. రాము బడికి వెళ్ళాడు. వర్ష మంచి బాలిక. అంటే ఒకే పనిని గురించి తెలిపేది, ఒకే వాక్యం గురించి తెలిపే వాక్యమే సామాన్య వాక్యం. ఇందులో ఒకే సమాపక క్రియ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి క్రియ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవే సామాన్య వాక్యాలు. అసలు సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం. సమాపక క్రియ అంటే ఏంటిదంటే పూర్తయిన పనిని గురించి తెలిపేదే సమాపక క్రియ. ఇప్పుడు వెళ్ళాడు, తిన్నాడు, చదివింది ఇవన్నీ సమాపక క్రియలు. అసమాపక క్రియలు అంటే పూర్తి కాని పనిని గురించి తెలిపే దానిని అసమాపక క్రియ అంటే వెళ్ళి, వచ్చి, పోయి, తిని ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. సామాన్య వాక్యం అంటే ఏంటిదంటే ఒకే పనిని గురించి తెలియజేసే వాక్యమే సామాన్య వాక్యం. నెక్స్ట్ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిది? సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిదంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలుండి ఒకే సమాపక క్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఏంటి? ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలుండి ఒకే సమాపక క్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణ చూద్దాం.
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది. గీత ఇంటికి వచ్చింది. గీత వంట చేసింది. ఇవన్నీ ఏంటి? సామాన్య వాక్యాలు. ఇందులో ఒకటే క్రియ ఉంది కదా. ఇవన్నీ కూడా సామాన్య వాక్యాలు. వీటిని సంశ్లిష్ట వాక్యంగా అంటే ఒకే వాక్యంగా ఈ 4 వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాద్దాం. ఇగో గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొని ఇంటికి వచ్చి వంట చేసింది. అంటే సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిదంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలుండి ఒకే సమాపక క్రియ ఉంటుంది సంశ్లిష్ట వాక్యం. ఇగో అసమాపక క్రియలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఇగో ఒకటే సమాపక క్రియ ఉంది. ఇక్కడ ఏంటి? ఇవన్నీ సామాన్య వాక్యాలు. ఇవి వచ్చేసి ఇది సంశ్లిష్ట వాక్యం. అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఇగో వెళ్ళి వచ్చి కొని ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఇక్కడ సమాపక క్రియలు ఇక్కడికి వచ్చేసరికి అసమాపక క్రియలుగా మారాయి. లాస్ట్ చివరన ఉన్న సమాపక క్రియ మాత్రం అలాగే ఉంది. ఇక్కడ కర్త అనేది పునరుక్తం కాలేదు. ఇక్కడ గీత 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 అని ఉంది. ఇక్కడ ఒకటేసారి వచ్చింది గీత అనే పదం. అంటే కర్త అనేది పునరుక్తం కాదు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిదంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలుండి ఒకే సమాపక క్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంటిదంటే 2 వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి సంయుక్త వాక్యాలు. అంటే ఏంటి? ఈ పదాలు అనేటివి అలాగే ఉంటాయి కానీ వీటి మధ్యలో అనుసంధాన పదాలు వస్తాయి. అనుసంధాన పదాలు అంటే ఏంటిదంటే కానీ, కాబట్టి, మరియు, కావున, అందువల్ల ఇలా మొదలైన పదాలను అనుసంధాన పదాలు అంటారు. ఒక్కోసారి మధ్యలో కామ కూడా పెట్టచ్చు. ఒకసారి ఉదాహరణ అయితే చూద్దాం. వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇక్కడ ఏంటి? వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి. ఈ 2 వాక్యాలు అలాగే ఉన్నాయి. ఇందులో మార్పు అనేది ఏం లేదు. కానీ ఇందులో అనుసంధాన పదం వచ్చింది. కాబట్టి అనేది వచ్చింది. కాబట్టి ఇది సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంటిదంటే 2 వాక్యాలను కలిసి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు వస్తే అది సంయుక్త వాక్యం. అంటే ఇక్కడ కాబట్టి గాని, కావున, మరియు, కాని, ఒక్కోసారి మధ్యలో కామ కూడా పెట్టుకోవచ్చు. కామ కూడా పెట్టచ్చు. వీటినే సంయుక్త వాక్యాలు అంటారు. ఇంకో ఉదాహరణ చూద్దాం. రాణి అక్క, రమ్య చెల్లెలు. రాణి కామ రమ్య అక్క చెల్లెళ్ళు. నెక్స్ట్ చూద్దాం. వేదాంశి చురుకైనది, వేదాంశి అందమైనది. వేదాంశి చురుకైనది, అందమైనది. సంయుక్త వాక్యం అంటే ఏంటిదంటే 2 వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అది సంయుక్త వాక్యం. సామాన్య వాక్యం అంటే ఒకే క్రియను గురించి తెలిపే వాక్యమే సామాన్య వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలుండి ఒకే సమాపక క్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. ఇగో ఇక్కడ చూడండి, 1 కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నాయి, ఒకటే సమాపక క్రియ ఉంది. కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం అంటే 2 వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు వస్తే అది సంయుక్త వాక్యం. ఈరోజు మనం వాక్య రకాల గురించి క్లియర్గా నేర్చుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం. ధన్యవాదములు.